ఇప్పుడు టైం వచ్చేసరికి 10:25 ఆగస్ట్ 13. నేను ఎంత బిజీగా ఉన్నానో ఒక చిన్న వీడియో చూసేయండి, మీకే అర్థమవుతుంది ఈరోజు ఎన్ని పనులు చేశాను అని. మార్నింగ్ లేచి ఇంట్లో కూరగాయలు తీసుకొని నాదొక పర్సనల్ వీడియో తీసుకొని, ఈ ప్రమోషన్లో ఒక వీడియో తీసుకొని, అక్కడి నుంచి ఇంకో ప్రమోషన్ బయలుదేరుతున్నప్పుడు నా మైక్ అయితే బండిలోంచి పడిపోయింది. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్గా ప్రమోషన్ వీడియో దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ తీసుకొని, ఆ ప్రమోషన్ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి ఆ లంచ్ చేసి మళ్ళీ ఇంకో ప్రమోషన్ తీసుకుంటాగా అయితే వచ్చేసాను. అన్ని ప్రమోషన్ వీడియోస్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా క్లాస్కి అయితే వెళ్ళిపోయి, క్లాస్ అయ్యాక ఇంటికి వెళ్ళే దారిలో కూరగాయలు తీసుకొని వెళ్ళిపోయి, ఒక క్లయింట్ అయితే నాకు వీడియో తొందరగా ఎడిట్ చేయాలి అని చెప్పేసరికి ఇంకా అన్నం కూడా మామ తినిపిస్తే ఇంకా అన్నం తింటూ వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు 3 ప్రమోషన్స్ చేశాను. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి అన్నం తినేసి మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోయా. కోచింగ్ క్లాస్లో 8 గంటల నుంచి ఇంటికి వచ్చేసరికి ఒక 20 మినిట్స్ పట్టి 20-25 మినిట్స్. ఇంటికి వచ్చే దారిలో సరుకులు తీసుకోవాలి, కూరగాయలు తీసుకోవాలి, ఇంకా తీసుకునేసరికి ఎలా కాదని ఒక 8:40 అయిపోతుంది. 8:40 నుంచి ఇంటికి వచ్చి అన్నం తిన్న తర్వాత ఏదైతే వీడియోస్ తీసానో ఆ వీడియోస్ని నేను ఎడిటింగ్ చేసి క్లయింట్లకు ఇవ్వాలి. ఎలా కాదు నా టైం 10 అయిపోయింది. 10 నుంచి తినాలి, రెడీ అవ్వాలి. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 10:55 అయింది. అంటే ఎలా కందా చూపిస్తే 10:25, ఇప్పుడు 10:50, 20 మినిట్స్ పెట్టింది. నేను అన్ని వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని ఒక వీడియోస్ ఇచ్చేసరికి 10:55. నిజంగా నాకు ఇదే కావాలి, నా షెడ్యూల్ ఎప్పుడు ఇలా బిజీగా ఉండాలి. ఇన్కేస్ నేను ఈరోజు అసలు బుక్ అయితే చేసే టైం దొరకలే నాకు, చదువుకునే టైం. రేపు పొద్దున చదువుకోవాలి.